ఏపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభం ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజధాని పనుల్ని వచ్చే నెలలో అట్టహాసంగా ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అమరావతిపై ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. కేంద్రం సైతం అమరావతికి ఆర్థికంగా తోడ్పాటు అందిస్తుంది. ప్రపంచ బ్యాంక్ నుంచి 13,000 కోట్ల రుణం మంజూరు కాగా కేంద్రం 1,500 కోట్లు గ్రాంట్గా ఆమోదించింది. దీంతో అమరావతిలో తిరిగి పనుల ప్రారంభానికి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. దీనికోసం అమరావతికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. రాజధానికి ప్రధాని 2015 అక్టోబర్ 21న అమరావతికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత అమరావతి వేదికగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 రాజధానుల అంశం తెర మీదకు తీసుకురావడంతో అమరావతి పూర్తిగా నిలిచిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి పనుల కోసం ముందుగా ఆర్థిక వనరుల సమీకరణ పైన ప్రత్యేక ఫోకస్ చేసింది. కేంద్రం చొరవతో రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ 15,000 కోట్ల రుణాన్ని అత్యంత వేగంగా మంజూరు చేశాయి. హడ్కో కూడా 11,000 కోట్లు ఇచ్చేందుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. గత ప్రభుత్వం సృష్టించిన అడ్డంకులన్నీ ఈ 9 నెలల్లో అధిగమించి రాజధాని పనులకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు ఖరారు చేసింది. 37,702 కోట్ల పనులకు టెండర్లు ఖరారయ్యాయి. ఈ పనులన్నింటినీ దాదాపు ఒకేసారి ప్రారంభించబోతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని చేతుల మీదుగా ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ప్రధానితో చర్చల సమయంలో చంద్రబాబు ఈ మేరకు ప్రతిపాదించగా అంగీకరించినట్లు సమాచారం. దీనికోసం తేదీ ఖరారు చేయాల్సి ఉంది. ఇప్పటికే ప్రధానితో చర్చల సమయంలో చంద్రబాబు ఈ మేరకు ప్రతిపాదించగా అంగీకరించినట్లు సమాచారం. దీనికోసం తేదీ ఖరారు చేయాల్సి ఉంది. ఇప్పటికే రాజధాని అమరావతిలో భూ కేటాయింపులకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేకంగా కార్యాచరణ సిద్ధం చేస్తుంది. భూములు కేటాయించిన సంస్థలు నిర్మాణాలు ప్రారంభించాలని ప్రభుత్వం కోరుతుంది. అన్ని పనుల్ని దాదాపు ఒకేసారి ప్రారంభించాలని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం ఈ కార్యక్రమం ప్రధాని చేతుల మీదుగా నిర్వహించాలని భావిస్తుంది. పూర్తి స్థాయిలో నిర్మాణ పనులు వేగంగా జరిగేలా కసరత్తు చేస్తున్నారు. 2028 లక్ష్యంగా ప్రధాన నిర్మాణాలు పూర్తి చేయాలని ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ఇక ప్రధాని రావడం ద్వారా అమరావతి వైపు దేశం మొత్తం ఇటు చూస్తుందని ప్రభుత్వం భావిస్తుంది. ప్రధాని పర్యటన ముహూర్తం 1-2 రోజుల్లో ఖరారయ్యే అవకాశం కనిపిస్తుంది.